వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. గుర్తుందా, గతంలో కడపలో వైసీపీ కార్పొరేటర్ ఒకరు సొంత పార్టీ నాయకుడైన దస్తగిరిని హత్య చేయించి ఏమీ తెలియనట్టు మార్చురీ వద్దకు వెళ్లి ఏడుస్తూ డ్రామా ఆడారు. సరిగ్గా అదే తరహా దృశ్యం ఇప్పుడు పల్నాడులోనూ పునరావృతమైంది. మార్చురీ వద్దకు మంది మార్బలంతో వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గాన్ని చూసి అదే పార్టీకి చెందిన బాధితులు నిలదీశారు. వారి చేతిలోనే దారుణ హత్యకు గురైన చెన్నారెడ్డి మామ ఆగ్రహంతో ఊగిపోతూ మీరే చంపించారు అని పిన్నెల్లి అనుచరుల ముందే తెగేసి చెప్పారు. ఆ సమయంలో వెనుక ఉన్న కొందరు నవ్వుతూ కనిపించారు. ఆ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తుంటే పిన్నెల్లి అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన నవలూరి చెన్నారెడ్డి అనే వైసీపీ యువనాయకుడి జీవితం ఒక్క రాత్రిలోనే దారుణంగా ముగిసిపోయింది. పార్టీ కోసం రాత్రింబావళ్లు కష్టపడిన ఆ యువకుడి ఎదుగుదల చూసి ఓర్వలేక సొంత పార్టీ పెద్దలే అతడిని ముగించాలని స్కెచ్ వేశారు. చెన్నారెడ్డి తన ద్విచక్ర వాహనంపై ఊరి వైపు బయలుదేరాడు. హలేకల్లు బావి ప్రాంతానికి రాగానే ముందే పక్కా ప్లాన్తో వేచి చూస్తున్న నిందితులు 2 కార్లలో ఒక్కసారిగా వచ్చి అతడి బైక్ను బలంగా ఢీకొట్టారు. కిందబడి తేరుకునే లోపే దుండుగులు చెన్నారెడ్డి కళ్ళల్లో కారం కొట్టారు. కళ్ళు కనిపించక విలవిలలాడుతున్న అతడిపై కత్తులతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలతో నిలబడేందుకు ప్రయత్నించిన చెన్నారెడ్డిపై కత్తులతో దాడి చేశారు. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని పక్కనే ఉన్న పొలాల్లో పడేసి పరారయ్యారు. ఈ ఘోరం తెలిసిన వెంటనే గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం చెన్నారెడ్డి కుటుంబ సభ్యుల కన్నీటి సంద్రంగా మారింది. వైసీపీని నమ్ముకున్నందుకు నా కొడుకుని బలి తీసుకున్నారు అంటూ చెన్నారెడ్డి తల్లి కన్నీరు మున్నీరుగా రోధించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి ఆయన అనుచరుల హస్తం ఉందని చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఘటన తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్ మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించగా తండ్రి భాస్కర్ రెడ్డి మాత్రం నా కుమారుడిని మన వైసీపీ నేతలే చంపేశారు అని వాపోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో పాటు పిచ్చిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై దర్యాప్తు వేగవంతం చేశారు.